నమస్తే, నేను కృష్ణకుమార్. వార్తాకిరణం వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుణ్యస్నానం. హోంమంత్రి అనిత మానవత్వం, కాన్వాయ్ను ఆపించి యువతికి సపర్యలు చేసిన మంత్రి. దేవాలయ అర్చకుడు రంగరాజన్పై దాడి చేయడం అత్యంత దుర్మార్గం, కేటీఆర్. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు స్టేట్మెంట్ ఆశ్చర్యం కలిగించిందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరప్రదేశ్లోని మహాకుంభమేళాకు వెళ్లారు. ఆమె త్రివేణి సంగమం ప్రాంతంలో పుణ్యస్నానాన్ని ఆచరించారు. ఈ క్రమంలో రాష్ట్రపతి ముర్ముకు యూపీ సీఎం ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఘన స్వాగతం పలికారు. అనంతరం పడవలో త్రివేణి సంగమం వద్దకు చేరుకొని పూజలు నిర్వహించారు, పుణ్యస్నానం ఆచరించారు. చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్ను కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి పరామర్శించారు. రంగరాజన్పై దాడి చేయడం అత్యంత దుర్మార్గమని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అధోగతి పాలైందని, ఇది ఎవరు చేసినా ఏ పేరిటి చేసినా ఉపేక్షించకూడదని అన్నారు. ఈ దాడి చేసిన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అధ్వాన్నంగా మారిన శాంతి భద్రతలకు మరి చిలుకూరు బాలాజీ దేవాలయంలో పెద్దలు చాలా కాలంగా సౌందరరాజన్ గారు, వారి తర్వాత ప్రధాన అర్చకులుగా రంగరాజన్ గారు ఇక్కడ ఏదైతే సేవలు అందిస్తున్నారో వారిని వాళ్ళ అగౌరవపరచడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల సాక్షిగా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన, అత్యంత నీచమైన కార్యక్రమం. ఇది ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా, ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కుపాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఇవాళ భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు, సౌందరరాజన్ గారి కుటుంబం పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే మరి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో దీన్ని బట్టి చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా, ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి, కఠినంగా సమీక్షించి పూర్తి స్థాయి భద్రత కూడా అవసరమైతే వారికి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే చిలుకూరు బాలాజీ ఆలయం ఇవాళ లక్షలాది మంది అభిమానులు వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అట్లాంటి చిలుకూరు బాలాజీ ఆలయానికి
మరి గొప్పగా సేవలు అందిస్తున్న ఆ కుటుంబాన్ని సౌందరరాజన్ గారు కానీ రంగరాజన్ గారు కానీ వారిని అవమానించడం అంటే నిజంగా కూడా ఆ స్వామివారి భక్తులను అవమానించడమే, ఒక దైవ భక్తులను అవమానించడం అంటే దేవుణ్ణి కూడా అవమానించినట్టే. కాబట్టి తక్షణమే ఈ విషయంలో కఠినాతి కఠినంగా భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ సౌందరరాజన్ గారికి రంగరాజన్ గారి కుటుంబానికి మేము పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అధికార మార్పిడి రాజకీయాల్లో సహజమని, ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు స్టేట్మెంట్ ఆశ్చర్యం కలిగించిందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి కురసాల కన్నబాబు వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతం చంద్రబాబుకు గుర్తురాదా, కేజ్రీవాల్ ఓడిపోగానే చంద్రబాబు కొత్త పల్లవి కొత్త కీర్తనలు పాడటం మొదలుపెట్టాడా అంటూ దుయ్యబట్టారు. మేము చెప్పేది ఏంటంటే మీరు నెమ్మదిగా ప్రజల మైండ్ సెట్ చేస్తున్నారు. ఈ పథకాలు మీరు ఇచ్చిన హామీల్ని నెమ్మదిగా గాలికి వదిలేసే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజల్ని మోసం చేస్తాం అనేదాన్ని మీరు వాళ్ళ మైండ్స్లోకి ఇంజెక్ట్ చేస్తున్నారు. మరి బటన్లు నొక్కడానికి పనికిరావు, ఉచితాలు పనికిరావు అన్నప్పుడు మీరు ఇచ్చిన ఉచిత హామీలు కథ ఏంటి అని అడగరా ఇప్పుడు జనం? నేను చెప్తున్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్పాడంటే చేస్తాడంతే అనేది జగన్మోహన్ రెడ్డి గారు అయితే, చెప్పాడంటే చెయ్యడంతే అంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెబితే 600 జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తారు. చెప్పాడంటే ఇది జరిగేది కాదులే అనేది చంద్రబాబు నాయుడు గారి వైఖరి. ఓకే, 2019లో 25 ఎంపీలు ఇస్తే కేంద్ర మేళలో వచ్చి ప్రత్యేక హోదా చేస్తా ఉన్నారు. మరి 5 సంవత్సరాలు ఒకసారి కూడా జగన్ గారు ఆ క్యాడర్ కానివ్వండి మీటింగ్ వచ్చి ఇదే ప్రశ్న 2014-19 మధ్య మీకు గుర్తుందో లేదో ఎంపీలతో రాజీనామా చేయించారు జగన్ గారు కదా. మేమేమి కూటమిలో భాగస్వామి కాదు. 2019-24 మధ్య వినండి మీరు వినండి. కూటమిలో భాగస్వాములం కాదు మేము. కూటమిలో భాగస్వాములు అయ్యి బీజేపీతో అంటగాగుతూ ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఆ ప్రభుత్వంలో వీళ్ళు షేరింగ్లో ఉన్నప్పుడు చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. మేము 190 సార్లు అడిగాం ప్రత్యేక హోదా ఇమ్మని. మేము ప్రత్యేక ప్యాకేజీ కోసం ఏం చేయలే, ప్రత్యేక హోదా ఇవ్వాలని చాలా గట్టిగా నిలబడ్డాం. 2019లో ఎలక్షన్లు అయిపోయిన వెంటనే సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళందరూ బీజేపీలోకి చేరిపోవడానికి కారణం ఎవరు పంపేశారు? అందుకని ప్రజలందరికీ తెలుసు. రైట్, చాలా రోజులైంది కదా విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు, రాజకీయాలని వదిలేస్తున్నానని చెప్పారు, వ్యవసాయం చేస్తానని చెప్పారు. దాని గురించి ఎవరు అడగాలంటే ఇప్పుడు మోడీ గారు అడగాలి, మోడీతో భాగస్వామ్యంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అడగాలి. తిరుమల శ్రీవారిని సినీ నటి శ్రద్ధ శ్రీనాథ్ దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున స్వామివారి సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆమెకు అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత మానవత్వం చాటుకున్నారు. నరసరావుపేట బైపాస్ రోడ్డులోని వై జంక్షన్ వద్ద సోమవారం ఉదయం బైక్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ యువతికి గాయాలయ్యాయి. అదే మార్గంలో శ్రీశైలం పర్యటనకు వెళ్తున్న మంత్రి అనిత దీన్ని గమనించి తన కాన్వాయ్ను ఆపారు. గాయపడిన ఆ యువతి వద్దకు వెళ్లి సపర్యలు చేశారు. మంచినీళ్లు అందించి ధైర్యం చెప్పారు. అనంతరం వేరే వాహనంలో ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లను చేశారు. మూవీ సక్సెస్ టూర్లో భాగంగా తండేల్ చిత్ర బృందం విజయవాడకు చేరుకుంది. తొలుత కథానాయకుడు అక్కినేని నాగచైతన్య తండేల్ చిత్ర బృందంతో కలిసి ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హీరో నాగచైతన్య, నిర్మాత బన్నీవాసు, డైరెక్టర్ చందు మొండేటి విజయవాడలోని స్థానిక శైలజా థియేటర్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విజయవాడ తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది విజయవాడకు రావటం. చాలా రోజుల తర్వాత ఎప్పుడో షూటింగ్ టైంకి వచ్చాం, బట్ ఒక సినిమా సక్సెస్కి రావటం అనేది ఇది ఫస్ట్ టైం. ఎందుకంటే మీరు ఎంతో పెద్ద సక్సెస్ చేశారు మా సినిమాని. అందుకే ఇప్పుడే కనకదుర్గ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడికి వస్తున్నాము. ఇప్పుడు థియేటర్కి వెళ్తున్నాం. ఫస్ట్ 2 days కలెక్షన్స్ ఆ కలెక్షన్ చూసి ఎంతో ఆనందంగా ఉంది. నిజంగా ప్రేక్షకులకు అందరికీ థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే అండి. ముందుగా ప్రేక్షకులకి, విజయవాడ మీడియా అందరికీ మా తండేల్ మూవీని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు ధన్యవాదాలు. అందుకే మా విజయోత్సవం ఫస్ట్ విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర ఆవిడ ఆశీర్వాదం తీసుకుని మొదలు పెట్టామట. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మొట్టమొదటిగా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మా యూనిట్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇంత కష్టపడి తీసిన సినిమాని మీరందరూ కూడా ఆదరించి 2 రోజుల్లోనే ఇంకొక రోజులోనే అంటే 3 రోజుల్లోనే మేము పెట్టిన పెట్టుబడి కానీ ఇవన్నీ కూడా బ్రేక్ ఈవెన్ చేసే పరిస్థితుల్లో ఈరోజు సినిమాని ఇంత బాగా ఆదరించారు మీరందరూని. ఆ కృతజ్ఞత తెలుపుకోవడానికి ఈరోజు విజయవాడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నాం. పొద్దున్న చైతన్య గారు కూడా విజయవాడలో నేను సినిమా చూడాలని చెప్పి ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందే అడిగారు నన్ను. డెఫినెట్గా ఆ రోజు తీసుకెళ్తామండి, బట్ ఫస్ట్ రోజు వెళ్తే చాలా క్రౌడ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి 2వ రోజు డెఫినెట్గా తీసుకెళ్తామని చెప్పాము. 3వ రోజు కుదిరింది మాకు. అమ్మవారి దర్శనం చేసుకుని ఈరోజు విజయవాడ వచ్చి ఇక్కడ సినిమా చూస్తున్నాము. ఎలాగైతే ఈ 2 రోజులు కూడా ఈ సినిమాని ఆదరించారో ఫర్దర్గా కూడా ఈ సినిమాని ఆదరించి డెఫినెట్గా ముఖ్యంగా మేము థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మహిళా ప్రేక్షకులకి. వాళ్ళు నాకు చాలా వీడియోస్ వస్తున్నాయి. అందరూ కూడా కచ్చిఫ్ తీసుకుని కళ్ళు తుడుచుకుంటుంటే నిజంగా మా డైరెక్టర్ గారు కష్టపడిన కష్టం స్క్రీన్లో అంత బాగా పండిందని చెప్పి చాలా ఆనందంగా ఉంది మా అందరికీ కూడా. చైతన్య గారు అయితే లవ్ స్టోరీ ద్వారా మరొకసారి చైతన్య గారు అంటే సాయి పల్లవి గారు జనాలందరినీ కూడా హృదయాన్ని అట్లా పిండి వదిలేరు. రండి థియేటర్లోని మా తండేల్ రాజు అండ్ సత్య వీళ్ళిద్దరు లవ్ స్టోరీ కూడా చూసి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వండి. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల రద్దీ పెరిగింది. తిరుమలకు వెళ్లేందుకు భక్తులు సొంత వాహనాల్లో తరలిరావడంతో తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి గోమందిరం వరకు వాహనాలు బారులు తీరాయి. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద రద్దీ పెరిగిపోవడంతో వాహనాల తనిఖీ ఆలస్యమవుతోంది. టీటీడీ అధికారులు చర్యలు చేపట్టి వాహనాల రద్దీని క్రమబద్ధీకరిస్తూ ఉన్నారు.
అమెరికాలో ఇటీవల జరిగిన తానా సభ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో అనంతపురం జిల్లా విద్యార్థిని మొదటి బహుమతి సాధించింది. అనంతపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న రిత్విక పాటల పోటీల్లో అందరినీ మైమర్పించింది. దీంతో నిర్వాహకులు ఆదివారం మొదటి బహుమతి అందజేశారు. రిత్విక సినీ రచయిత చంద్రబోస్ దగ్గర కూడా పలు పాటలు పాడారు. నాకు చిన్నప్పటి నుంచి సంగీతం వినడము పాడడం చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. ఇది నేను మా తల్లిదండ్రులకు చెప్పాను. వాళ్ళు నన్ను చాలా బాగా ప్రోత్సహించి గురువు దగ్గర పెట్టారనమాట. ఆ గురువు దగ్గర పెట్టినప్పటి నుంచి నేను కాంపిటీషన్స్కి వెళ్ళడం జరిగింది. ఆ కాంపిటీషన్స్లో ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేశాను. అక్కడ ప్రైజ్ కూడా వచ్చింది. చంద్రబోస్ దగ్గర కూడా పాడాను. ఏ కాంపిటీషన్లో నువ్వు వెళ్ళడం జరిగింది? తానా సభ అని ఒక కాంపిటీషన్ ఉంది. అది ఇంటర్నేషనల్ లెవెల్ జరుగుతుంది. అది అమెరికాలో జరిగిందనమాట. అక్కడ పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. ఏం బహుమతి ఇచ్చారు నీకు? ఫస్ట్ ప్రైజ్ అవార్డ్ విత్ మొమెంటం ఇచ్చారు. ఏ రకంగా హ్యాపీగా ఉందమ్మా? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి పాడడం అనేది ఒక పెద్ద విషయం. సో చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ మీ పేరెంట్స్కి ఏం చెప్పాలని చూస్తున్నావు? ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కంచికిచర్ల పట్టణ పరిధిలోని పోలీస్ స్టేషన్లో ఏసీపీ తిలక్ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న యువతిపై అత్యాచార ఘటనపై కేసు నమోదు చేశామని చెప్పారు. హుస్సేన్ అనే వ్యక్తి ఆమెను ప్రేమ పేరుతో తన స్నేహితుడైన సిద్ధు ఇంటికి తీసుకువెళ్లగా సిద్ధు అత్యాచారం చేసినట్లుగా ఫిర్యాదుపై కేసు నమోదు చేశామన్నారు. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో 2వ సంవత్సరం చదువుతున్న ఒక స్టూడెంట్ని పరిటాల గ్రామానికి చెందిన షేక్ హుషేన్ ఇలియాస్ పీసు అతను లవ్ పేరిట అమ్మాయిని అతని ఫ్రెండ్ సిద్ధు అనే అతని ఫ్రెండ్ రూమ్కి తీసుకెళ్లి ఆ రూమ్లో పెట్టి అతను బయటికి వెళ్ళేటప్పుడు ఆ సిద్ధు ఆవిడపై అసాల్ట్ చేసినట్టుగా ఆ రిపోర్టుపై కంచికచర్ల పోలీస్ స్టేషన్లో కేసు కట్టడం దర్యాప్తు చేస్తున్నాం. ముద్దాయిల్ని ఐడెంటిఫై చేశాం. సిద్ధు అనే అతను ప్రథమ ముద్దాయి, హుషేన్ లవరు 2వ ముద్దాయి, 3వ అతను వాళ్ళకి సహకరించిన చింతల ప్రభుదాసు ముగ్గురిని అదుపులో తీసుకున్నాం. మత్స్యకారుని కుటుంబానికి అండగా ఉంటానని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆదివారం రాత్రి మచిలీపట్నం నియోజకవర్గం తాళ్లపాలెం పంచాయతీ గిరిపురం గ్రామంలో ఇటీవల సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన 7 కొండలు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 1వ తేదీన 7 కొండలు గల్లంతయ్యాడని, అతని ఆచూకీ కోసం వెతుకుతున్నా దొరకలేదని అన్నారు. కాన్స్టిట్యున్సీ తాళ్లపాలెం పంచాయతీ గిరిపురం గ్రామంలో మరి బోటు ఓనర్ అయినటువంటి బలగం 7 కొండల బోట్లో సత్రపాలెం చెందినటువంటి చింత 7 కొండలు వేటకెళ్ళి ఫిబ్రవరి 1వ తారీఖున మరి ప్రమాదవశాత్తు వేట చేస్తున్నటువంటి సమయంలో కాలు జారి సముద్రంలో పడిపోవడం జరిగింది. దాదాపు ఈ రోజుకి దగ్గర 10 రోజులు అవుతుంది. మరి 10 రోజులుగా గాలిస్తూనే ఉన్నారు. మరి బోటు ఓనర్ అయిన బలగం 7 కొండలు కూడా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, గ్రామస్తులు అందరూ కూడా మరి ఎక్కడన్నా దొరుకుతుందేమో, ఆచూకీ దొరుకుతుందని చెప్పి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈ రోజు వరకు ఎక్కడ కూడా ఆచూకీ లేదు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఇదే ఫస్ట్ టైం. ఏదన్నా ప్రమాదం జరిగి ఎవరన్నా పడినా ఎక్కడో చోట తీరానికి బాడీ కొట్టుకుని వచ్చేది, లేదంటే వాటర్లో తేలుతూ ఉంటే పడవలకు కనపడుతూ ఉంటుంది. అట్లాంటిది మరి ఈ కారణం చేతనో బాడీ ఇంతవరకు ట్రేస్ కాలేదు. మ్యాక్సిమం ట్రేస్ చేయడానికి అన్ని విధాలు కూడా శతవిధాలు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. మరి ఆ కుటుంబానికి తీరం లోటే. ఎందుకంటే ఏదన్నా ఒకవేళ ఈదుకుంటూ వచ్చి దరికి వచ్చినా ఎక్కడో చోట ఈ పాటికి తెలిసేది, కానీ ఇంతవరకు సమాచారం లేదంటే మరి అందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు.
అయితే ఇలాంటి ప్రజలందరి సంపూర్ణ ఆరోగ్యమే తమ కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు పేర్కొన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉంటేనే మానవ వనరులు సద్వినియోగమయ్యి సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. తిలక్ రోడ్డులోని తన కార్యాలయంలో 5గురికి 12 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు 1 కోటి విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసినట్టు తెలిపారు. తమ ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమని, అందుకే ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించని పేదలకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందజేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగిన దానికి ఈ ప్రభుత్వంలో ఎవరెవరో కూడా నేను స్పెషల్గా వెళ్ళి మీకోసం చేయించుకొచ్చింది. రాష్ట్రంలో ఎక్కడే లేవల 3,40,350 రూపాయలు వచ్చినాయి. జీవితాంతం చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉండాలి. ఎందుకంటే మీకు ఈ అమౌంట్కి రాదు. రాంది నేను వెళ్ళి మీకోసం తీసుకొచ్చాను. కొత్త వెంకటలక్ష్మి అమ్మగారా, ఇది ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యకరంగా ఉన్నట్లయితే కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడతాం. అనారోగ్య పాలైతే ఇటు కుటుంబం ఇబ్బందులు పడుతుంది, మానవ వనరులు సమాజానికి ఏ విధంగా కూడా ఉపయోగపడవు. కాబట్టి ఆరోగ్యకరమైన సమాజం కోసం ఈ ఎన్డీఏ కూటమి ఆలోచిస్తూ ఉంది. గత 5 సంవత్సరాలు కూడా ప్రజలు గమనించగలరు. ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఏ ఒక్క వ్యక్తికి కూడా భరోసా కల్పించిన దాఖలాలు లేవు. ఎవరికి కూడా ఆ రోజున్న వైద్య సేవలు, ఆరోగ్యశ్రీ, ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ అంటాం, ఆ సేవలు మినహాయింపు కొంతమంది చేతి డబ్బుతో ఆపరేషన్ చేయించుకుంటా ఉన్నారు. వాళ్ళకి మనం సీఎం రిలీఫ్ ఫండ్ రూపాన ముఖ్యమంత్రి సహాయ నిధిని సాయపడతా ఉన్నాం. గత 5 సంవత్సరాలు ఎవరికి కూడా సాయపడిన పరిస్థితి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.